శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు పోలు స్వర్గానికి పంపించే రోజు, మరి అలాగే పోలమ్మను స్వర్గానికి పంపించే రోజు. పోలి అంటే ఆవిడ గురించి వచ్చింది ఈ పోలమ్మను స్వర్గానికి పంపించే కథ. ఒక కథ ఉంది, ఆ కథ చెబుతాను. కథ విన్న తర్వాతే ఈ నెలంతా చేసిన ఫలితం కానీ, ఇలా దీపాలు వదిలిన ఫలితం కానీ రావాలంటే మనం పోలి స్వర్గానికి వెళ్ళిన కథ మాత్రం విని కథ అక్షింతలో నెత్తిన వేసుకోవాలి. కథ మొదలు పెట్టేటప్పుడు అక్షింతలు పట్టుకుని ఉంటాం. కథ అయ్యాక ఆ అక్షింతలో శిరసను ధరిస్తే మనకి పూర్తి చక్కగా చేసిన ఫలితం అంతా దక్కుతుంది అన్నమాట. అయితే మరి ఈ నెలంతా మీరు ఏదో అనివార్య కార్యాల వల్ల చేయలేదనుకోండి, కార్తీక మాసంలో దీపారాధన రోజు కత్తి దీపాలు పెట్టుకుంటాం కదా, అవ్వలేదు అని బాధపడని అవసరం లేదు. లాస్ట్ రోజు ఇలాగ పోలమ్మ తల్లిని స్వర్గానికి పంపించే కార్యక్రమం ఇలా నీటిలో దీపాలు వదులుకుని అమ్మని చల్లగా సాగనంపితే ఈ నెలంతా చేసిన ఫలితం వస్తుంది. పూర్వం మరి లక్షవారం, శుక్రవారం, శనివారం ఇప్పుడు మనం చేస్తాం. పూర్వం చేసేవారు ఎలా చేసేవారంటే ఏదన్నా అదే కొంచెం ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏదో కార్యక్రమం వచ్చింది వెళ్ళాలనుకోండి, మరి ఈ వారం పూజ చేసుకోలేదనుకోండి, మళ్ళా శనివారం ఈ మొన్న శనివారం ఒత్తులు ఈ శనివారం ఒత్తులు కూడా వెలిగించేసుకుని అలాగా నిండిపరుచుకునేవారు. అక్కడతో వదిలేసేవారు కాదు. నిత్యవారాలన్నా నిత్య దీపారాధనన్నా అలా శ్రద్ధాభక్తులతో చేసేవారు అన్నమాట. అలాగా మరి నెలంతా చేయలేదు కాబట్టి నెలాఖరుని 33 ఒత్తులు ఆమె ఎత్తుతో తడుపుకొని ఇలా చక్కగా ఉపరమిదిలో పెట్టుకుని, అవి చూసారా గిన్నెలు తామరాకులతో తయారవుతాయి కదా ప్రసాదం గిన్నెలు, అవి అన్నమాట నీటిలో తేలాలి కాబట్టి అలా పెట్టుకుని పెట్టేస్తాను. లేదంటే కొబ్బరి చిప్పలో పెట్టవచ్చు, లేదంటే అరటి డిప్పులో పెట్టవచ్చు. అరటి డిప్పులో నీళ్ళు వెళ్ళిపోయి తొందరగా దీపాల దగ్గరికి కొండెక్కిపోవటం అవుతుంది. కొబ్బరి చిప్పే అనుకోండి చాలా లెక్క వెళ్తుంది, ఎంచి చెప్పన్న అలా ఉంటుంది. నేనైతే ఇలా పెట్టానండి. చక్కగా చూసారు కదా, నచ్చింది కదా. మరి అయితే పోలు స్వర్గానికి పంపించే కథ కూడా మీకు నేను చెప్పేస్తానండి. మరి సాకలు ఆవిడే ఉండేదట. ఆవిడకి 4 కోడళ్ళు ఉండేవారంట. ఆఖరు కోడల పేరు పోలమ్మ. మరి 3 కోడల్లో ఈ 3 కోడలని తీసుకుని కార్తీక మాసంలో చక్కగా మరి కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో స్నానం చేసి దీపాలు వెలిగించి ఇలా నీటిలో వదిలేసి వచ్చేదంట అత్తగారు. ఆఖరు కోడల్ని చూసేది కాదంటే ఈ పోలమ్మని. ఈ పోలమ్మ అయ్యో మా తోటకోళ్ళు మా అత్తగారులో వెళ్తున్నారు కదా, చక్కగా 4 నన్ను తీసుకెళ్తే బాగుండు, నేను చేసుకుందాం, లేదా చేసేది చూద్దునని చాలా తపన పడుతూ ఉండేదట. ఎలాగా అనుకుంటే మరి ఆవు నెయ్యి కావాలి, ఒత్తులు కావాలి కదా. ఒత్తు చిన్న పాత గుడ్డ ముక్క తీసుకుని ఇలా ఒత్తి చేసేసుకుని, మరి ఆవు నెయ్యి కావాలి అంటే అత్తగారు అన్నీ దాచుకుని వెళ్ళేది. ఎలాగంటే మజ్జిగ చేస్తారు కదండి సల్లకామ, ఆ సల్లకామ తీసుకుని అది ఊడితే ఒక శనగ్గింజంత వచ్చిందనుకోండి, ఒత్తి ఇలా తడిపేసి చిన్న కొబ్బరి చిప్ప ముక్క మీద పెట్టేసి వెలిగించి గబగబా దండం పెట్టేసుకుని వాళ్ళ అత్తగారు వస్తుందని బాణ దబ్బిలించేదంట. బాణ అంటే మట్టి కుండ పెద్దదనమాట, అందులో బట్టలు ఉడకేస్తారన్నమాట. అర్థం అవ్వాలని చెబుతున్నాను. చక్కగా ఆ బాణ దబ్బిలించేసేదంట అత్తగారు వద్దు, ఎందుకంటే సుత్తి తిడుతుందేమో అని భయం వేసి. అలాగ నెలంతా ఈ అమ్మాయి చేసింది, వాళ్ళు చేశారు. ఏమైంది, వీళ్ళు వెళ్ళిపోయి పడి పూజలు చేసేసి వచ్చారు. గుడిలోకి వెళ్ళొచ్చి చక్కగా అక్కడ పూజలు చేసి వచ్చి కాళ్ళు దీపాలు వదిలేసి చాలా బాగా చేసేసారు. ఈ అమ్మాయి ఏం చేసింది, చిన్న ఒత్తు మాత్రమే కొద్దిగా వెనతో తడిపేసి వెలిగించి దండం పెట్టేసుకునేది రోజు. వాళ్ళు వెనకాల అలాగే చేసి తానం చేసేసి అలా చేసేది, ఇంటి దగ్గరే చేసింది. అయితే ఈ అమ్మాయికి ఎంతో ఫలితం వచ్చిందన్నమాట. అప్పుడు సాకలి పోలమ్మ అంటారన్నమాట. ఇందులో మరి అలా వాడవలసి వస్తుంది, కథలోనే ఉంటుందండి అది. అప్పుడు చక్కగా ఆవిడ కోసం పూల రథం వచ్చిందంట. లాస్ట్ రోజు అమ్మ రా వెళ్దాము అని పూల రథం వచ్చిందంట, భగవంతుడు పంపించాడంట. అయితే మా అత్తగారు మా తోటికోడళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నాతోటే వస్తారు, నేను వాళ్ళతో ఉన్నదాన్ని, మరి వాళ్ళు నేను మా కుటుంబం అని అడిగితే నువ్వు ఇలా అంటున్నావు, మరి మీ అత్తగారు నిన్ను చేరనివ్వలేదు, నిన్ను ఏర్పాటుగా చూసింది, మరి వద్దు మీ అత్తగారు వాళ్ళం నిన్ను మాత్రం తీసుకెళ్తాము అని అనగా అలా కాదు అని వారిని బతిమలాడుకుని ఏడుకుంటే అప్పుడు వాళ్ళ అత్తగారు తోటికోడల్లో వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా తీసుకుని వెళ్ళిందంట. మనం అంతా ప్రేమ భావంతో ఉండాలని చెబుతారన్నమాట. మనం కాలువ దగ్గర వదిలితే అక్కడ బ్రాహ్మలు ఉంటారు, చక్కగా కూర్చొని కథ చెప్పుకున్న తర్వాత అక్షింతలు వారు వేస్తారన్న శిరసను మనము వేసుకుని దండం పెట్టుకుని ఆయన స్వయం పాకం ఇచ్చేసి వస్తాం. మరి నేను ఇంట్లోనే చేసేసాను కదండి. ఇలాగా ఇప్పుడు దండం పెట్టేసుకున్నాను కదా, చక్కగా నేను స్వయం పాకం సర్దేసి ఇప్పుడు పెట్టేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని రేపొద్దుట
ఉమ్, ఆనక సాయంకాలం మాకు గుళ్ళో పంతులు గారు వస్తారు, ఇక్కడే గుడి ఉంది అని పంతులు గారికి ఇచ్చేస్తాం. మనం ఈ దీపాలు వదిలిన రోజు ఒక మనిషికైనా భోజనం పెట్టాలి. ఆ భోజనానికి సరిపడే స్వయం పాకం ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం అన్నమాట. చక్కగా మరి ఇలా చూశారు కదా, ఎన్నో దీపాలు పెట్టేస్తే ఫలితం కాదండి. ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమం చేసిన గొప్ప ఫలితం. ఇలా దీపాలు వెలిగించుకుంటే సరిపోతుందండి. నెలంతా చేయని వారు 33 ఒత్తులు వెలిగించుకుని నీటిలో వదిలేసుకుంటారు. లేదు నెలంతా చేసినప్పటికీ కూడా మరి ఆ రోజు ఒత్తి ఆ రోజే వదులుకుంటారు. కొంతమంది 300 ఒత్తులని, ఇంకా ఒత్తులని, అన్నొత్తులని, ఇన్నొత్తులని, ఎన్నొత్తులు అనేది కాదండి. మనం ఎంత శ్రద్ధాభక్తులతో చేసాము అనేదే ముఖ్యం పూజ అంటేనే. చక్కగా మరి నాకు తెలిసిన విధానం, నేను చేసుకునే విధానం మీకు చెప్పాను కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, మరి అలాగే కమెంట్ చేయండి, అలాగే మరి షేర్ కూడా చేయండి. మరి నా విధానం ఇది చూసారు కదా, నచ్చింది కదా.